హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఈరోజు తిరుపతి లడ్డు వ్యవహారం పైన ఎడిటోరియల్ వచ్చింది. దాన్ని డీటెయిల్డ్గా మనం అనలైజ్ చేద్దాం. హిందూ వాడు ఏంటి, వాడి వ్యూ ఏంటో చూద్దాము. మనం కూడా దాని గురించి మాట్లాడదాం. బిఫోర్ దట్, దసరా స్పెషల్ ఆఫర్ ఎల్టెక్స్ క్లాసెస్లో రన్ అవుతుంది. యూపీఎస్సీ జిఎస్ అండ్ యూపీఎస్సీ ఆప్షనల్ రెండింటిపైన కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి. జిఎస్ మీకు 30,000 24కి, ఆప్షనల్ 25 20,000కి వస్తుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఇది మీరు మర్చిపోవద్దు, మనం లైఫ్ టైం వ్యాలిడిటీతో పాటు ఈ కోర్సు మనం ఈ రకంగా అందిస్తున్నాం. సో 12th అక్టోబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. బియాండ్ దట్ ఆఫర్ ఉండదు. మన దగ్గర ఉన్న ఆప్షనల్స్ అన్ని లిస్ట్ చేశాను. పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఆప్షనల్స్ మనం అందిస్తున్నాం ఎల్టీఎక్స్ క్లాసెస్లో. అలాగే 2 కాంబోలు ఉన్నాయి. కాంబో అంటేనే ఆఫర్, కాంబో మీద మళ్ళీ ఆఫర్. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్, ఈ 5 కలిసిన కాంబో మీకు 25,000 అయితే అది ఆల్రెడీ కాంబోలో మీకు ఆఫర్ తక్కువకి వచ్చేస్తుంది. ఎడిషనల్గా దాని మీద మళ్ళీ 20% ఆఫ్ వేసి 20,000కి ఇస్తున్నాం. మీరు ఇండివిజువల్గా చూస్తే ఎన్సీఆర్టీ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ 5,000, సీసాట్ విల్ కాస్ట్ 5,000, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ విల్ కాస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో 5,000, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్ విల్ కాస్ట్ 20,000 అండ్ కరెంట్ అఫైర్స్ విల్ కాస్ట్ 5,000. మీరు యాడ్ చేస్తే 20 మొత్తం కలిపి 40,000 రూపాయలు అవుతుంది. సో ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ దే కాస్ట్ యూ 40,000. ఈ 40,000ని మీరు కాంబోలో తీసుకుంటే ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ 25,000. కాంబో మీద మళ్ళీ ఆఫర్ పెట్టి 20,000కి వస్తుంది. సో యు ఆర్ గెటింగ్ దెమ్ అట్ జస్ట్ 20,000. వీటిల్లో ఎవరైనా ఇండివిజువల్గా 1 or 2 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాంబోకి అప్గ్రేడ్ అవ్వచ్చు. అలాగే బిగ్ 4 కాంబో కూడా మీరు తీసుకుంటే హిస్టరీకి మీరు ఇండివిజువల్గా 5,000, అలా ప్రతిదానికి 5,000 వేసుకుంటే 20,000 అవుతుంది. ఈ 20,000ని కాంబోలో తీసుకుంటే 15కి ఇస్తున్నాము. దీని మీద మళ్ళీ 20% డిస్కౌంట్ వేసి 12కి ఇస్తున్నాను. అంటే మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ యు ఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 3,000. మీరు ఇండివిజువల్గా తీసుకుంటే ఈ ఆఫర్ ఉండదు. ఇలా కలిపి తీసుకున్నప్పుడు 3,000 రూపాయలకు ఒక సబ్జెక్ట్ వచ్చేస్తుంది విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇలాంటి ఆపర్చునిటీని మీరు మిస్ చేసుకోకండి, చాలా మంచి ఛాన్స్. ఇవాళ ఎడిటోరియల్లోకి వచ్చేస్తే పొలిటిసైజింగ్ ద లడ్డు అనే టైటిల్తో మనకి ఎడిటోరియల్ కనిపిస్తోంది. సో కాంటెక్స్ట్ ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి ప్రసాదంగా భావించే లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిసింది. పిగ్ ఫ్యాట్, బీఫ్ టాలో ఇవన్నీ కలిశాయని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆరోపణ చేయడం అనేది జరిగింది. ఆరోపణకి సపోర్టింగ్గా ఎన్డీడీబీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని కూడా చూపించారు. సో ఇది ఒక రాజకీయ దుమారం రేపుతున్న అంశం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్న అంశంగా ఇది మారిపోయింది. సో దాన్నే ఈరోజు పొలిటిసైజింగ్ ది లడ్డు అనే టైటిల్తో ఈ ఎడిటోరియల్ అనేది మనకి రావడం జరిగింది. పొలిటిసైజింగ్ అంటే అర్థం ఏంటి? దాన్ని రాజకీయం చేస్తున్నారు, లడ్డూని కంప్లీట్గా రాజకీయ ప్రయోజనాలకి కొన్ని పార్టీలు వాడుకుంటున్నాయనే కాంటెక్స్ట్లో ఈ టైటిల్ అనేది పెట్టడం జరిగింది. ద తిరుపతి లడ్డు ఇష్యూ షుడ్ బి లిమిటెడ్ టు వన్ ఆఫ్ క్వాలిటీ కంట్రోల్. సో తిరుపతి లడ్డు ఇష్యూ ఏదైతే ఉందో ఇది క్వాలిటీ కంట్రోల్ అనే ఒకే అంశానికి లిమిట్ చేయాలి, దీన్ని రాజకీయంగా వాడకూడదు అనేది హిందూ వాడు చెప్తున్న వాదన. బట్ దాంతో మనం ఏకీభవిస్తామా లేదా అనేది మీరు కూడా కామెంట్స్లో పెట్టండి. ఇక్కడ ఏదైతే ఉందో ద హిందూ ఎడిటోరియల్ యొక్క ఒపీనియన్, ఇట్ ఈస్ నాట్ మై ఒపీనియన్. సో మీరు మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఎడిటోరియల్ ఐ విల్ ఆల్సో షేర్ మై ఒపీనియన్ ఆన్ ద ఇష్యూ. ఈ ఇష్యూ పైన నా ఒపీనియన్ కూడా నేను షేర్ చేస్తాను. మీరు కూడా మీ ఒపీనియన్ని కామెంట్స్లో పెట్టండి. ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ద అలిగేషన్స్ ఆర్ రేదర్ సీరియస్. అలిగేషన్స్ అంటే ఏంటి? ఆరోపణలు, చాలా చాలా సీరియస్ ఆరోపణలు. ఏంటది? ది అడల్టరేషన్ ఆఫ్ ఘీ యూజ్డ్ ఇన్ ది మేకింగ్ ఆఫ్ తిరుపతిస్ ఫేమ్డ్ లడ్డూ ప్రసాదం విత్ ఫారెన్ ఫ్యాట్. సో అలిగేషన్ ఏంటం ఇక్కడ? ఘీ అంటే ఏంటి? నెయ్యి. అడల్టరేషన్ అంటే అర్థం ఏంటి? దాన్ని కల్తీ చేయడము, దాన్ని కల్తీ చేయడం. దేంతో? ఫారెన్ ఫ్యాట్తో. ఫారెన్ ఫ్యాట్ అంటే ఏంటి? వేరే జంతువులకి సంబంధించిన ఫ్యాట్ దాంట్లో కలవడం అనేది జరిగింది. ఆవు నెయ్యి మాత్రం వాడాలి, దాంట్లో వేరే ఫ్యాట్ కలిసింది అనేది సీరియస్ అలిగేషన్ లేదా ఆరోపణ. ద చార్జెస్ వర్ మేడ్ బై నో లెస్ దాన్ తెలుగుదేశం పార్టీ లీడర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు హిమ్సెల్ఫ్. ఆరోపణలు చేసింది చిన్న వ్యక్తి కాదు, ఒక పార్టీ ప్రెసిడెంట్, పార్టీ లీడర్ అన్నప్పుడు పెద్ద విషయం కాకపోయినా
ప్రజెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆయనే ఆరోపణ చేశారు. అండ్ హిస్ సన్ అండ్ మినిస్టర్ నారా లోకేష్ ఆన్ September 18, 18వ తారీఖు సెప్టెంబర్ నాడు ఆయన సన్ కూడా ఆరోపణలు చేయడం జరిగింది. ఎవరిపైన? అగెన్స్ట్ హిజ్ ప్రీడెసెసర్ అండ్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. యాక్చువల్గా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ స్టేటస్ ఆయనకి ఇవ్వలేదు, కానీ మరి ఎవరు లేరు కాబట్టి ఆయనే ప్రీడెసెసర్ అంటే ఆయనకంటే ముందున్న వాళ్ళని అర్థం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆఫ్ ద యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి. సో ఆరోపణ ఎవరిపైన జరిగింది? జగన్మోహన్ రెడ్డి పైన జరిగింది. సిన్స్ దెన్ ద ఇష్యూ హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ ఎ ఫ్రీ ఫర్ ఆల్ విత్ లీడర్స్ ఆఫ్ మిస్టర్ నాయుడు's సెంట్రల్ అలయన్స్ పార్ట్నర్ ద భారతీయ జనతా పార్టీ సీకింగ్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్. సో ఈ సెంటెన్స్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సెంటెన్స్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అప్పటి నుంచి, సిన్స్ దెన్ అంటే ఏంటమ్మా, ఆ రోజు నుంచి, అప్పటి నుండి ద ఇష్యూ హ్యాస్ స్నోబాల్డ్ ఇంటూ, స్నోబాల్ అంటే బాగా పెద్దదైపోయింది. ఓకేనా? ఇప్పుడు మంచు చిన్న ముద్ద ఉందనుకోండి, అది అలాగా మంచు ముద్ద అలాగా నడుస్తూ వెళ్తుంటే కింద జారుతుంది అనుకోండి, దాంతో చుట్టూన్న మంచు కూడా దానికి యాడ్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్ బికమ్స్ ఎ బిగ్గర్ బాల్, పెద్ద బాల్గా మారిపోతుంది. స్నోబాల్ అవ్వడం అంటే ఇష్యూ చాలా పెద్దదవడం అని అర్థం. ఇంటూ ఏ ఫ్రీ ఫర్ ఆల్. ఫ్రీ ఫర్ ఆల్ అంటే అందరికీ ఉచితం అని కాదు. ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే అది స్నోబాల్డ్ ఇంటూ ఏ ఫ్రీ ఫర్ ఆల్ అంటే ఒక రూల్స్ లేకుండా, పద్ధతి లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోయి అందరూ కూడా దీని గురించి మాట్లాడేసి దీని ఒక కేవోటిక్, గందరగోళమైన, వివాదాస్పదమైన అంశంగా మార్చేశారు అని కాంటెక్స్ట్. సో ఫ్రీ ఫర్ ఆల్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? ఒక కేవోటిక్ సిచ్యువేషన్. కేవోటిక్ అంటే గందరగోళంతో కూడిన సిచ్యువేషన్గా ఈ ఇష్యూ మారిపోయింది. విత్ లీడర్స్ ఆఫ్ మిస్టర్ నాయుడు's సెంట్రల్ అలయన్స్ పార్ట్నర్ ద భారతీయ జనతా పార్టీ సీకింగ్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్. బీజేపీ ఏమంటుంది? ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ కావాలి అంటుంది. ఫార్మర్ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యం స్వామి హ్యాస్ ఈవెన్ సాట్ ఏ సుప్రీం కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్. సుబ్రమణ్యం స్వామి వచ్చేసి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరగాలని కూడా ఆయన అడిగేశారు. Unsurprisingly, as the Hindu has reported, the adulteration charges do not seem to have deterred devotees from making an arduous journey to the hilltop temple, nor has it slowed down the sale of laddus. అయితే అడల్ట్రేషన్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి కదా, లడ్డూ సేల్స్ ఏమైనా తగ్గాయా? తగ్గలేదు. జనాలు వెళ్ళడం మానేశారా? మానలేదు. డిటరెంట్ ఏంటి? డిస్కరేజ్. సో ఇన్ని ఛార్జెస్ వచ్చినప్పటికీ, ఇన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా డివోటీస్ టెంపుల్కి, ఆర్డియస్ అంటే కష్టాలు పడి, కష్ట నష్టాలకి ఓర్చి హిల్ టాప్ టెంపుల్కి వెళ్ళడం అనేది ఆపారా అంటే ఆపలేదు. ఓకే, అలాగే లడ్డూ సేల్స్ ఏమైనా తగ్గాయంటే అది కూడా తగ్గలేదు. అది సర్ప్రైజింగ్? నాట్ సర్ప్రైజింగ్. ఎందుకంటే లడ్డూలో ఇష్యూ ఉందని చెప్పి దేవుడిని దర్శించడం మానేస్తారా? మానరు. అలాగే లడ్డూ సేల్ కూడా తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది, మాకు ఇంకా ప్రాబ్లం లేదు అన్న ధైర్యంతో అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ద టైమింగ్ ఆఫ్ దీస్ చార్జెస్ close to the state elections where the BJP faces tough challenges to retain power in Haryana and Maharashtra raises concerns of their being politically motivated and indeed irresponsible, having been made by a constitutional authority of Andhra Pradesh. అయితే ఈ టైమింగ్, ఈ ఛార్జెస్, ఈ ఆరోపణలు బయటపడ్డ టైమింగ్ ఏదైతే ఉందో అది క్లోజ్ టు స్టేట్ ఎలక్షన్స్. ఎక్కడ? హర్యానా, మహారాష్ట్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ టైంలో ఈ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి అంతా బాగాలేదు. వాళ్ళు పవర్ రీటైన్ చేసుకోగలుగుతారా లేదంటే అనుమానాలు ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి సమయంలో ఈ ఆరోపణలు రావడం అనేది ఇట్ రైజెస్ కన్సర్న్స్ ఆఫ్ దేర్ బీయింగ్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఇవి నిజంగా రాజకీయపరమైన ఆలోచనలతో వచ్చిన, పొలిటికల్ మోటివేషన్తో వచ్చిన ఆరోపణలేమో అన్న అనుమానాలు అనేవి వస్తున్నాయని ద హిందూ అంటోంది. నేను అనట్లేదు, ద హిందూ అంటోంది. అంటే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, ఇది ఒక మతపరమైన అంశం కాబట్టి దీన్ని రెచ్చగొట్టి దీని ద్వారా బీజేపీ పబ్బం గడుపుకోవాలనుకుంటోందేమో అన్న ఆలోచనలు, అన్న ఆరోపణలు, అన్న అనుమానాలు ఉన్నాయి అని ఎవరంటున్నారు? ద హిందూ అంటోంది. అండ్ సాక్షాత్తు కాన్స్టిట్యూషనల్ అథారిటీ అయిన సీఎంఏ ఆరోపణలు చేయడం వల్ల దీని గురించి దేశవ్యాప్తంగా డిస్కషన్ అవుతుంది. లేకపోతే అది రాష్ట్రానికి సంబంధించిన అంశంగా ఉండిపోయేది. సాక్షాత్తు సీఎంఏ ఆరోపణలు చేయడం వల్ల దేశమంతా డిస్కస్ చేసుకునే పరిస్థితి వచ్చింది. సో దీన్ని రాజకీయ ప్రయోజనాలకి బీజేపీ వాడుకుంటుందేమో, వాడుకునే ఉద్దేశంతోనే ఆయనతో ఇలా అనిపించిందేమో అని ద హిందూ వాడి అనుమానం. In the quality test by the Center for Analysis and Learning in Livestock and Food (CALF)
ఇన్ ఆనంద్, గుజరాత్ ఏంటది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎఫిలియేటెడ్. ద లడ్డూ శాంపుల్స్ వర్ రిసీవ్డ్ ఆన్ July 9 అండ్ ద రిజల్ట్స్ సబ్మిటెడ్ ఆన్ July 16. July 9న లడ్డూ శాంపుల్స్ వచ్చాయి, రిజల్ట్స్ July 16న సబ్మిట్ చేయడం జరిగింది. బట్ మిస్టర్ నాయుడు అనౌన్స్డ్ ఇట్స్ ఫైండింగ్స్ ఇన్ సెప్టెంబర్. కానీ వాటి యొక్క ఫైండింగ్స్ అయిన సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు. అంటే July 16నే వస్తే ఈ రోజు వరకు ఏం చేశారు అనేది ఒక క్వశ్చన్. Moreover, the analysis mentions a range of what it considers to be foreign fat. ఈ అనాలిసిస్ ఏం చెప్తుంది? ఏ రేంజ్ ఆఫ్ వాట్ ఇట్ కన్సిడర్స్ టు బి ఫారెన్ ఫ్యాట్. ఫారెన్ ఫ్యాట్ అంటే ఆవుకి సంబంధం లేని వేరే జంతువుల యొక్క ఫ్యాట్ దీంట్లో ఉంది అని చెప్తుంది. ఏంటది? ఫ్రమ్ సోయాబీన్, ఆలివ్, సన్ఫ్లవర్, ర్యాప్సీడ్ అండ్ కాటన్ సీడ్, ఇవన్నీ వెజిటబుల్స్. ఇవి కాకుండా ఫిష్ ఆయిల్, పామ్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ లార్డ్, ఇవన్నీ కూడా దీంట్లో కనిపించాయి అని మనకి ఆ రిపోర్ట్ అనేది చెప్తోంది. లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ అని అర్థం. లార్డ్ అంటే ఏంటమ్మా? యానిమల్ ఫ్యాట్ అని అర్థం. ఇవన్నీ కూడా దీంట్లో కనిపించాయని రిపోర్ట్ చెప్తోంది. ది ఎక్స్టెంట్ ఆఫ్ ది కంటామినేషన్ అంటే ఫారిన్ ఫ్యాట్ యాడ్ అవడమే కదా కంటామినేషన్, కలుషితం చేయడం, పాడు చేయడం, కల్తీ చేయడం. ఇన్ ద ఘీ విచ్ వాజ్ సెంట్ బై ద తమిళనాడు బేస్డ్ సప్లయర్ ఏఆర్ డైరీ ఇన్ దిండిగల్ ఈజ్ అన్క్లియర్. ఏ లెవెల్లో కంటామినేషన్ జరిగింది? 1%, 2%, 10%, 50%? దట్ ఈజ్ అన్క్లియర్. ద కాల్ఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? కాఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇందాక చెప్పాం కదా, ఆ సంస్థ పేరు సెంటర్ ఫర్ అనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్. సో హ్యాస్ ఆల్సో యాడెడ్ అన్ అరే ఆఫ్ క్యావియాట్స్. క్యావియాట్స్ అంటే ఇప్పుడు మేము ఏదో రిపోర్ట్ ఇచ్చాము, ఈ రిపోర్ట్ చదివేటప్పుడు మీరు పడాల్సిన జాగ్రత్తలు అని అర్థం. అంటే మీరు కేర్ఫుల్గా చదవాలి. వార్నింగ్ లేదా ప్రావిజో అంటాం. క్యావియాట్ అంటే ఏంటమ్మా? వార్నింగ్ లేదా ప్రావిజో. అంటే మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి క్యావియాట్ ఇస్తారు. రాంగ్ అండర్స్టాండింగ్లోకి వెళ్లకుండా క్యావియాట్ ఇస్తారు. సో యాన్ అరే ఆఫ్ క్యావియాట్స్ యాడ్ చేసింది. ఏంటవి? ద అపెక్స్ బాడీ ఫర్ ఫుడ్ క్వాలిటీ చెక్స్ ఈజ్ ది చాలా క్యావియాట్స్ యాడ్ చేసిందని చెప్పారు. అవేంటి ఇక్కడ రాయలేదు. ది అపెక్స్ బాడీ ఫర్ ఫుడ్ క్వాలిటీ చెక్స్ ఇన్ ఇండియా ఈజ్ ది ఘాజియాబాద్ బేస్డ్ నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ. ఘాజియాబాద్లో ఉన్న నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీ అనేది దేశంలో అన్నిటికంటే పెద్ద ఫుడ్ క్వాలిటీ చెక్స్కి బాడీ అది అని చెప్పొచ్చు. సో వై డిడ్ ది స్టేట్ గవర్నమెంట్ నాట్ సెండ్ ది శాంపుల్ టు ది ఎన్ఎఫ్ఎల్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్? మరొకసారి వెరిఫికేషన్ కోసం ఎన్ఎఫ్ఎల్కి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలేదు అనేది ఒక క్వశ్చన్. It is to be noted that on July 29, an executive officer of the Tirumala Tirupati Devasthanams had said that AR Dairy would be blacklisted as its samples had contaminants beyond vegetable oil. జూలై 29 నాడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏమన్నారంటే, ఏఆర్ డైరీ ఎవరైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుందో వాళ్ళని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళ శాంపుల్స్లో దేర్ వర్ కంటామినెంట్స్ బియాండ్ వెజిటబుల్ ఆయిల్కి మించి కంటామినెంట్స్ కనిపించాయి, కాబట్టి వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేస్తామని జూలై 29వ తారీఖునే టీటీడీ ఈఓ చెప్పడం జరిగింది. ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ కాంట్రవర్సీ అంటే వివాదం, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ ది ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ ద హిందుత్వ రైట్ to remove temple administration including the TTD from the state's purview and return it to hereditary custodians is opportunistic and faulty, as the Supreme Court has upheld the Hindu religious charitable endowments laws across states. సో ఇప్పుడు ఏమంటున్నారంటే, హిందూ ట్రెడిషనల్ మతం యొక్క ప్రయోజనాలని కాపాడాలనుకునే వాళ్ళు, మతం యొక్క గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకునే వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఈ టీటీడీ యొక్క వ్యవహారాలన్నీ కూడా గవర్నమెంట్ పర్వ్యూ నుంచి, గవర్నమెంట్ పరిధి నుంచి తీసేయాలి. అసలు గవర్నమెంట్కి టీటీడీ పైన కంట్రోల్ ఉండకూడదు. అలా ఇవ్వకుండా హెరిడిటరీ కస్టోడియన్స్ కంటే తరతరాలుగా ఎవరైతే దేవాలయ వ్యవహారాలు చూసుకుంటున్నారో వాళ్ళకి అప్పగించాలి అని చెప్పి హిందూ రైట్ వింగ్ కోరుకుంటోంది. అలా కోరుకోవడం అనేది ఆపర్చునిస్టిక్ అండ్ అవకాశవాదం, అది ఫాల్టీ, అలా అడగడం తప్పు అని ద హిందూ అంటుంది. ఎందుకని హిందూ ఏంటి కోట్ చేస్తుందంటే, ద సుప్రీం కోర్ట్ హెస్ అప్హెల్డ్, ఇంతకుముందు హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ లాస్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ ఉన్న వీటిని సుప్రీంకోర్టు ఇంతకుముందు డిఫెండ్ చేసింది. తప్పు కాదు, దేవాలయాల్ని ప్రభుత్వాలు వాటి పరిధిలో ఉంచడం తప్పు కాదు అన్నట్టుగా సుప్రీంకోర్టే సపోర్ట్ చేసింది. కాబట్టి దేవాలయాల్ని గవర్నమెంట్ పరిధి నుంచి బయటికి తీసుకొచ్చేయాలనడం కరెక్ట్ కాదనేది హిందూ వాడి ఉద్దేశం. కాకపోతే ఇలా ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి రిక్వెస్ట్ అనేవి వస్తాయి. An issue that must be limited to quality control should not be allowed to metamorphose
మర్ఫర్స్ ఇంటూ వన్ ఆఫ్ ది కమ్యూనల్ మక్ రేకింగ్. సో క్వాలిటీ కంట్రోల్కి సంబంధించిన ఇష్యూ ఇది. దీన్ని రాజకీయపరమైన లేదా కమ్యూనల్ ఇష్యూగా మార్చకూడదు అనేది ఇక్కడ ద హిందూ వాడు చెప్తున్న మాట. ఓకేనా? మక్ రేకింగ్ అంటే అర్థం ఏంటంటే ది యాక్షన్ ఆఫ్ సర్చింగ్ అవుట్ అండ్ పబ్లిసైజింగ్ స్కాండల్ అబౌట్ ఫేమస్ పీపుల్ అంటాం. అంటే ఫేమస్ పీపుల్ గురించి. ఓకేనా? జనరల్గా ఏం చేస్తారంటే ఏదైనా పెద్దవాళ్ళ గురించి గొప్ప వాళ్ళ గురించి అన్ప్లెజెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా దొరికితే దాన్ని తీసుకొచ్చి వెంటనే పేపర్లో రాసేద్దాము, దానివల్ల టీఆర్పీలు పెరుగుతాయని చెప్పి పేపర్లో రాసి దానివల్ల సర్క్యులేషన్ పెరుగుతుందని చెప్పి ప్రయత్నాలు చేస్తారు చూడండి. అలాంటి దానిగా దీన్ని చూడకూడదు. మెటమార్ఫోస్ అంటే అర్థం ఏంటి? అలా మార్పు, అలా రూపాంతరం చెందకుండా మనం చూడాలి. కమ్యూనల్ మక్రేకింగ్గా అది మారకూడదు. అంటే మతపరమైన అంశంగా దాన్ని మార్చకుండా మనం చూడాలి అని చెప్పేసి ఫైనల్గా ద హిందూ కంక్లూడ్ చేస్తుంది. సో నౌ ఐ వుడ్ లైక్ టు యాడ్ మై ఒపీనియన్ హియర్. మై ఒపీనియన్ కూడా నేను యాడ్ చేస్తాను, ఎందుకంటే ఇంపార్టెంట్ అంశాలపైన ఒపీనియన్ షేర్ చేయడం అనేది ఇంపార్టెంట్. అది మీకు కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ ఒపీనియన్స్ షేర్ చేయడం అనేది ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ నాకు అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్కి సంబంధించిన అంశం. 2 లడ్డు ప్రసాదం. ఎందుకంటే తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఆ లడ్డు తీసుకురావడం పరిపాటి, తీసుకొచ్చి ఫ్రెండ్స్కి, చుట్టాలకి, పక్కింటి వాళ్ళకి అందరికీ ఇస్తారు. వాటిని మహాప్రసాదంగా అందరూ భావిస్తారు. ఆ లడ్డు తినడమే అదృష్టంగా భావించే వాళ్ళు, ఎందుకంటే అక్కడ వరకు వెళ్ళలేని వాళ్ళు అది తినడమే అదృష్టంగా భావించే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనోభావాలకి సంబంధించిన అంశం. సో వేలాది మంది, కోట్లాది మంది మనోభావాలకి సంబంధించిన అంశం. ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో ప్రభుత్వం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాన్స్ తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమానాలకి తావిచ్చే పనులే చేయకూడదు. అనుమానాలకి తావిచ్చే పనులు అనేవి ఖచ్చితంగా చేయకూడదు. ఇక్కడ జూలైలో వచ్చింది, సెప్టెంబర్లో ఎందుకు బయట పెట్టారు, అది ఎలక్షన్స్ కోసమే అనే క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్ యాంగిల్. అది కూడా కరెక్టే, అంత ముందు వస్తే ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదని. బట్ అది ఎప్పుడు ముందు పెడుతున్నారు, ఇప్పుడు పెట్టారో అప్పుడు పెట్టారు అనేది మేబీ దాని వెనకాల ఆపర్చునిటీస్ ఉండొచ్చు, దాని వెనకాల రాజకీయ ప్రయోజనాలు దాగుండి ఉండొచ్చు. కానీ ఆ రిపోర్టే తప్పని ఎవరు అనట్లేదు. రిపోర్ట్ అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ తప్పు అని ఎవరు అనట్లేదుగా, దాంట్లో కంటెన్షన్ లేదు కదా. సో అట్లాంటి ఇష్యూ అనేది రాకూడదు. ఇలాంటి విషయాల్లో కాంప్రమైజ్ అనేది జరగకూడదు. ఎక్కువ మంది ప్రజల మత విశ్వాసాలకి సంబంధించిన అంశాలు ఏవైనా వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. అండ్ రెండోది మేజర్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఈ టీటీడీ వ్యవహారాలని హిందువులు కాని వాళ్ళ చేతిలో పెట్టడం. మతపరమైన వ్యవహారాలు ఎప్పుడు కూడా ఆ మత విశ్వాసం ఉన్న వాళ్ళు హ్యాండిల్ చేస్తే ఆ శాంక్టిటీని మెయింటైన్ చేయడం కోసం ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే అన్య మతస్థులు వచ్చి దాన్ని మెయింటైన్ చేయడం మొదలు పెడతారో దే మైట్ నాట్ హ్యావ్ సేమ్ కైండ్ ఆఫ్ కేర్ విత్ రెస్పెక్ట్ టు మెయింటైనింగ్ ద శాంక్టిటీ. ఆ పవిత్రతను అలాగే మెయింటైన్ చేయాలి అన్న ఫీలింగ్ వాళ్ళకి ఉండకపోవచ్చు. ఇప్పుడు నువ్వు దేవుడిని బాగా నమ్ముతున్నావు అనుకో, ప్రతి ఆస్పెక్ట్లో నువ్వు కేర్ తీసుకుంటావు. నువ్వు వేరే మతానికి చెందిన వాడివి, నీకు ఇంకొక బాధ్యత అప్పచెప్పారనుకో, నీకు అంత ఎమోషనల్ అటాచ్మెంట్ అక్కడ ఉండదు. ఎమోషనల్ అటాచ్మెంట్ లేని వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినప్పుడు తప్పులు జరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అలాంటి ఆస్కారమే కల్పించకుండా ఉంటే బాగుండేది. అనుమానాలకు తావిచ్చే పనులు చేయకుండా ఉంటే బాగుండేది. సో ఎవరైతే దాన్ని మంచిగా మనసు పెట్టి చేస్తారో, విశ్వాసం ఉంటుందో అట్లాంటి వాళ్ళ చేతిలో పెట్టుంటే బాగుండేది అని నా ఒపీనియన్. సో కొన్ని తప్పులైతే ఖచ్చితంగా జరిగినట్టు తెలుస్తుంది. సో వ్యవహారం అనేది నిగ్గు తేలితేనే మంచిది. ఇప్పుడు దీన్ని మతపరమైన అంశం చేసేసారు, దీని గురించి గొడవ పెట్టేస్తున్నారంటే కుదరదు. ఎందుకంటే రేపు పొద్దున్న ద సేమ్ థింగ్ కుడ్ హ్యాపెన్ టు ఏ చర్చ్, ద సేమ్ థింగ్ కుడ్ హ్యాపెన్ టు ఏ మాస్క్. ఇప్పుడు ఎక్కువ మంది ఉన్న హిందువులు నమ్మే ఒక కలియుగ దైవంగా కొలుచుకునే దేవాలయంలోనే మనకి క్లారిటీని ఇవ్వలేకపోతే రేపు పొద్దున మైనారిటీ రైట్స్ ఏమవుతాయి? అది ఇంకా దారుణం అయిపోతుంది. అంటే మెజారిటీ వాళ్ళకే దిక్కు లేనప్పుడు మైనారిటీస్ని ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ముస్లిం యొక్క మత విశ్వాసాలు దెబ్బతీసినా, క్రిస్టియన్స్ యొక్క మత విశ్వాసాలు దెబ్బతీసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు? సో గవర్నమెంట్ ఎవరి వైపు వెళ్ళకూడదు. కానీ ఇండియన్ యొక్క కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం ఏంటి? పాజిటివ్ సెక్యులరిజం, నెగిటివ్ సెక్యులరిజం కాదు. అన్నిటికీ దూరంగా ఉండడం కాదు ఇండియా యొక్క సెక్యులరిజం. అన్నింటికీ ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. సో ఈక్వల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అంటే పాజిటివ్గా వాటిని సపోర్ట్ చేయడం. సో ఆ విశ్వాసాలకి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అనేది మర్చిపోకూడదు. సో ప్రజల్లో ఉన్న అపోహలు తొలగేలా కూడా చేయాలి. దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. డెఫినెట్గా రాజకీయ ప్రయత్నాలు లేవు అని నేను అన్నాను. కానీ రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి అసలు ఇష్యూయే లేదు అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది.
ఇష్యూని ఇష్యూ లాగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎస్, సమ్ పీపుల్, సమ్ పొలిటికల్ పార్టీస్ మైట్ వాంట్ టు యూజ్ ఇట్ ఆర్ క్యాపిటలైజ్ ఆన్ ఇట్ ఫర్ పొలిటికల్ గెయిన్స్. డెఫినెట్గా చేస్తాయి. వాళ్ళు రాజకీయ ప్రయోజనాలకు వాడేస్తున్నారు కాబట్టి అసలు ఇష్యూ లేదు అని అనలేం కదా. ఇష్యూ ఉంది, రాజకీయ ప్రయోజనాలకు వాడేస్తున్నారు, రెండు జరుగుతున్నాయి. వాడకూడదు అనేది ఎస్ యాక్సెప్టెడ్. అట్ ద సేమ్ టైం ఇష్యూ నిగ్గు తేలడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అయితే ఎవరికి అనుమానాలు రాకుండా మేబీ కోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిగినా లేదా సిబిఐ ఆధ్వర్యంలో విచారణ జరిగినా, సిబిఐ కంటే కూడా కోర్టు మానిటర్డ్ ప్రోబ్ జరిగితే ఇంకా బెటర్. ఎందుకంటే సిబిఐ అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది. అందువల్ల హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి ఆధ్వర్యంలో విచారణ జరిగితే బెటర్ రిజల్ట్స్ వస్తాయేమో, పక్కాగా తేలుతుందేమో, నిజం నిగ్గు తేలుతుందేమో నా ఒపీనియన్. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, మీకు ప్రిపరేషన్లో క్లారిటీ లేకపోతే ఎలా చదవాలో, ఎక్కడ చదవాలో, ఎలా మొదలు పెట్టాలో మీకు తెలియకపోతే మీరు చేయాల్సిందల్లా యూపీఎస్సీ మెంటర్షిప్ ప్రోగ్రామ్, నేను స్వయంగా అందిస్తున్న మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వచ్చు. దీంట్లో పర్సనల్ 1-on-1 ఇంటరాక్షన్తో మీకు గైడెన్స్ అనేది లభిస్తుంది. అండ్ యూపీఎస్సీ క్రాక్ చేసేంత వరకు కూడా ఈ కోర్సుకి మీకు వ్యాలిడిటీ అనేది ఉంది. మీరు ఎనీ టైం మీరు నాతో మాట్లాడవచ్చు. టేక్ కేర్.